ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాటను మనము గమనించినట్లయితే క్షమాపణ వాక్కుగా కనబడుతుంది. మొదటి మాటలో ఆయన దేవుడుగా కనబడుచున్నాడు, క్షమించే దేవుడుగా మనకు కనబడుచున్నాడు. క్షమ అనగా క్షమించి మరిచిపోవు, మన్నించి మరిచిపోము. అలాగూ మరిచిపోలేకుంటే మానవ లక్షణం అవుతుంది. మన్నించి మరిచిపోవుట దైవ లక్షణముగా కనబడుతుంది. మేలుకు మేలు చీట మానవత్వం అయితే మేలుకు కీడు చీట పిశాచితత్వము. తన శ్రమలను మరచి ఇతర శ్రమలను మదికి జ్ఞప్తికి తెచ్చుటయే క్షమాపణానందముగా కనబడుచున్నది. ఆయన మన పాపములను క్షమించి ఉన్నాడు గనుక మనలను మన్నించి ఉన్నాడు. మనము కూడా మన్నించవలన ఆయన కోరుతూ ఉన్నాడు. శత్రువులను సహితము ప్రేమించవలనని, క్షమించి దీవించవలనని ప్రభువు మనకు నేర్పించి ఉన్నాడు. అదియుగాక అనుదినము మనము చేస్తున్న ప్రార్థనలో మన్నించవలనని ప్రభువు ప్రార్థనలో మనకు నేర్పించున్నారు. మన్నించుట క్షమించుట అనగా రక్షించుట కాదు కానీ రక్షణ కలిగేటందుకు ఎంత గడువు కావాలనో అంత గడువును అనుగ్రహించుట. ఆనాటి యూదులకు 70 సంవత్సరాలు దేవుడు గడువును అనుగ్రహించాడు కానీ వారు ఆ తరుణమును పోగొట్టుకున్నారు. అలాగే ఈ దినాన్న మనకు కూడా 2025 సంవత్సరముల నుంచి ఎన్నో తరుణాలను ఆయన అనుగ్రహించుచున్నాడు. యూదులు పోగొట్టుకున్న రీతిగా మనము పోగొట్టుకొనరాదని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు యూదులను అన్యులను రక్షించుట కొరకు వచ్చును మరియు పాపక్షమాపణ రక్షణను అనుగ్రహించుట కొరకు ప్రభువు వచ్చి ఉన్నాడు. అనగా గొల్గొతా కొండపై అన్ని తరముల వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడిగా కనబడుచున్నాడు కానీ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. తను బోధించిన రీతిగా తన జీవితంలో ఆయన మాదిరి చూపించినాడు. మన పక్షముగా ఉత్తరవాదిగా తండ్రి యొద్ద విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వారి పాపములను నా లెక్కలో చేర్చుము, నన్ను శిక్షించుము, వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి మాటను విన్న మనందరం కూడా తండ్రి ఏ విధముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా క్షమాపణను ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నారు, క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు. నీవు నేను కూడా అటువంటి క్షమాపణను కలిగి జీవించాలని ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్న క్షమాపణను మనము కూడా కలిగి జీవించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. నీవు చనిపోతూ సిలువలో పలికిన మొదటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు కలిగి ఉన్న క్షమాపణను మేము కలిగి జీవించలాగన అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. క్షమాపణను కలిగి జీవించేలాగన నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.